అండి ఆల్రెడీ నా కోసం మీ అందరికీ తెలుసు. కె. శ్రీనివాస్, రీజనల్ టీమ్ కోఆర్డినేటర్, ఎంఐ లైఫ్ స్టైల్ మార్కెటింగ్ గ్లోబల్ ప్రైవేట్ లిమిటెడ్. సో అయితే మనం ప్రోడక్ట్ కోసం మాట్లాడుకుంటామని మనం మొన్న అనుకున్నాం. సార్ చెప్పారు ప్రోడక్ట్ ట్రైనింగ్ అనేది ఇంపార్టెంట్ అనేసి. సో ప్రోడక్ట్ ట్రైనింగ్కి అందరు రెడీ అండి? Yes, sir. Yes, ready for Ready, today. sir. Ready, sir. Ready, sir. ఓకే మేడం, ఓకేనండి. అందరికీ వెల్కమ్. సో ఏ మనిషికైనా అంటే ఏదైనా సరే ఒక జీవికి ఇంపార్టెంట్ ఏంటంటేనండి బ్యాక్ బోన్ అండి, వెన్నెముక్క. సో వెన్నెముక్క ఉంటేనే ఏ జీవి అయినా ఏ ప్రాణి అయినా సరే అంటే తన మనుగడని సర్వైవ్ చేసుకోవడం ఉంటుంది. అలాగే మన బిజినెస్ కూడా, ప్రతి బిజినెస్ కూడా ప్రోడక్ట్ అనేది బ్యాక్ బోన్ అండి, వెన్నెముక్క లాంటిదండి. ప్రోడక్ట్ కానీ ప్రాపర్గా లేకపోతే ఏ కస్టమర్ అయినా కావచ్చండి, ఒకసారి మన మాటలు విని అంటే మనతో అంటే వాళ్ళు ప్రోడక్ట్ తీసుకుంటారు, కానీ సెకండ్ టైం మాత్రం వాళ్ళు ప్రోడక్ట్ని ఉద్దేశించి వాళ్ళు తీసుకుంటారు, లేకపోతే రిజెక్ట్ చేస్తారు. ఎందుకంటే ప్రోడక్ట్లో ఆ రిజల్ట్, ఆ క్వాలిటీ, ఆ క్వాంటిటీ, వాల్యూ ఫర్ మనీ ఏదైతే ఉన్నదో అవి లేకపోతే ఎవరైనా సరే రిజెక్ట్ చేస్తారండి. సో అలాంటి దీంట్లో మనం అదృష్టవంతులు ఏంటంటే మన ప్రోడక్ట్ అనేది రియల్లీ అండి అంటే వండర్ఫుల్ రిజల్ట్ ఓరియంటెడ్ ప్రోడక్ట్. సో మనం అంత అదృష్టవంతులమే. సో అయితే ఏంటి మన ప్రోడక్ట్ కోసం మనం తెలుసుకుందాం. ఇక్కడ మనకి హిపోక్రటిస్ గారు చెప్పినట్లు ఇప్పుడు అంటే ఎప్పటికైనా సరే మనం తీసుకునే ఆహారమే మనకి మెడిసిన్లా పనిచేయాలి, కానీ మెడిసిన్ కానీ ఆహారంగా తీసుకుంటే జీవితం వ్యర్థం అనేసి. సో మనం ఇప్పుడు చాలామంది చూసుకుంటే మెడిసిన్ని ఆహారంగా తీసుకుంటున్నారంటే ఉదయం లేస్తే ఒక ట్యాబ్లెట్, మధ్యాహ్నంతో ఒక ట్యాబ్లెట్, రాత్రికి ఒక ట్యాబ్లెట్, రోజుకి 10-20 ట్యాబ్లెట్లు కూడా వేసే వాళ్ళు చాలామంది ఉన్నారు ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనం ఏదైతే తీసుకున్నాం ఇది కంప్లీట్గా ఫుడ్ అండి. మనం తీసుకునే ప్రోడక్ట్ అంతా కూడా ఫుడ్ సప్లిమెంట్ అండి. సో ఆయుర్వేదాలో ఫుడ్ సప్లిమెంట్ మనం తీసుకుంటున్నాం. సో అయితే ఆయుర్వేద ఫ్యూచర్ ఎందుకు చాలా బ్రైట్ అంటేనండి, ఇక్కడ పాల్జన్ పిల్జల్ గారు చెప్తున్నారండి, వెల్నెస్ బిజినెస్ ఈజ్ ద నెక్స్ట్ $1 trillion ఇండస్ట్రీ. ఫ్యూచర్ ఏదైతే ఉందో రాబోయే ఇంకొక 50-60 సంవత్సరాల్లోన అందరూ కూడా వెల్నెస్నే చూజ్ చేసుకునే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆల్రెడీ ఇల్నెస్, హాస్పిటల్ తిరిగి 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 జనాలు విసిగిపోతున్నారు, డబ్బులు ఖర్చు అవుతున్నాయి, సమస్యలు క్యూర్ అవ్వట్లేదు. సో ఈ పరిస్థితి నుంచి మళ్ళీ మొదటికి రావాలి, తిరిగి మళ్ళీ వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ఒకే ఒక్క ప్రోడక్ట్ ఉంది, వెల్నెస్ అని. సో ఆ వెల్నెస్ ప్రోడక్ట్లో మనం ఈరోజు ఇండియాలోనే వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీతో ఉన్నామండి. అది కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సపోర్ట్తో, మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ అప్రూవల్తో ప్రోడక్ట్ మనకు దొరుకుతుంది. సో అటువంటి ప్రోడక్ట్ మనం తీసుకుంటున్నాం అంటే రియల్లీ మనం ఒక మంచి అంటే రైట్ ప్లాట్ఫామ్లో రైట్ వేలో వెళ్తున్నామండి. సో ఒకసారి మనం ఆలోచిద్దాం ఏంటి అంటే ఆయుర్వేద. సో ఆయుర్వేద అనేది మనకి ప్రకృతి ఇచ్చిన ఒక వరం అండి. మనిషికి కాదండి, ఈ జీవరాశికి. చూడండి పశువులు ఏవైతే ఉన్నాయో, పశువులు ఏ రోజైనా సరే మెడికల్ వెళ్ళాలి అనే ఫీలింగ్ ఏమైనా వచ్చిందండి వాటికి? మెడికల్ ఎక్స్పెన్సెస్ ఏమైనా పశువులకు అవుతుందా? No, sir. అవి మనకన్నా బాగా చూడగలుగుతున్నాయి, మనకన్నా అంటే వాటికి డైజెస్టివ్ సిస్టమ్ పర్ఫెక్ట్గా ఉంది. కానీ ఏ రోజు కూడా ఏ పశువుకు కూడా కళ్ళద్దాలు ఎవరు పెట్టలేదు, ఏ జీవికి కూడా ఎవరు మెడిసిన్స్ ఇచ్చే పరిస్థితి రాలేదు. మన ఇంటికి వచ్చిన తర్వాత వాటికి మెడిసిన్స్ అన్నీ తయారయ్యాయి. అంటే ప్రకృతిలో అంత అంటే వరం ఉందండి, కానీ మనిషి ఏంటంటే దాన్ని ప్రాపర్గా యూజ్ చేసుకోకుండా దాన్ని ఏం చేసామంటే మనుషులు అంటే దాని యొక్క యూసేజ్ మనకి తెలియకపోవడం వల్ల మనం ఈరోజు ఇల్నెస్గా అంటే ఇల్నెస్ పర్సన్స్గా తయారైపోయామండి. అటువంటి ప్రకృతిని మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ ప్రకృతి మన యొక్క జీవితాన్ని మారుస్తుందండి. సో ఆయుర్ అంటే జీవనం,
వేదం అంటే శాస్త్రం, జీవనానికి ఒక శాస్త్రం ఏదైతే ఉందో ఆయుర్వేద అంటారు. సో అయితే చాలా మంది అంటారు సార్ ఎల్లోపతి ఈరోజు అంటే ఆయుర్వేద అంత ఇదైతే డాక్టర్లు ఈరోజు ఎంత పెద్ద పెద్ద లక్షలు కోట్లు పెట్టేసి డాక్టర్లు ఎందుకు తయారవ్వాలి? సో మొట్టమొదట చాలా మందికి తెలియని హిస్టరీ ఏంటండి, మొట్టమొదటి మెడిసిన్ ఎవరైతే డాక్టర్ ఉన్నారో మన ఇండియనేనండి, చరకుడండి. చరకుడు మీరు చరిత్ర మొత్తం తిరగేయండి, ఒకటి తెలుస్తుంది. మొట్టమొదటి డాక్టర్ ప్రపంచంలో మొదటగా డాక్టర్ ఎవరైతే ఉండారో అంటే చరకుడండి. అలాగే మొట్టమొదటి సర్జియన్ అండి, సర్జియన్ అంటే ఆపరేషన్ చేసే వ్యక్తి కూడా మన ఇండియన్ అండి, బ్రెయిన్ సర్జన్ చేశారండి. అప్పట్లో ఈ టెక్నాలజీ లేదు. ఒకసారి ఆలోచించండి ఫ్రెండ్స్, అప్పట్లో ఏమని ఎనస్థీసియాస్ లేవు, ఏంటి లేవు. అలాంటి కాలంలో కూడా బ్రెయిన్ని సర్జరీ చేశారంటే అది మెడికల్లో ఒక మిరాకిలా కాదో చెప్పండి ఫ్రెండ్స్. ముందు మనకి తెలియాలండి మన దేశ చరిత్ర. చాలా మంది అంటున్నారు ముందు మనకి తెలియకుండా మనం ఎవరితో ఏది మాట్లాడలేం. ఫస్ట్ మనకి తెలియాలి కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ మీ ముందు ఉంచడం కోసం ప్రయత్నం చేస్తున్నాను. సో కొంచెం అందరూ కూడా ఇంటరాక్ట్ అవ్వాలండి. మీకు దీని యొక్క ప్రాపర్ ఇదిగానే అంటే మీరు యూటిలైజ్ చేసుకోవాలంటే కొంచెం ఇంటరాక్ట్ అవ్వాలండి. ఓకేనండి? ఓకే సార్. సో మొట్టమొదటి బ్రెయిన్ సర్జన్ ఎవరైనా ఉన్నారంటే సుశ్రుతుడండి, మన ఇండియన్ అండి. మొట్టమొదటి ప్లాస్టిక్ సర్జన్ ఎవరు అంటే సుశ్రుతుడేనండి, మన ఇండియన్ అండి. ఈరోజు పెద్ద పెద్ద డాక్టర్లు నేను ప్లాస్టిక్ సర్జరీ చేస్తానని, ఆ సర్జరీ చేస్తాను, ఈ సర్జరీ చేస్తాను, ఐ సర్జన్ కూడా ఇండియన్ సుశ్రుతుడేనండి. అంటే అసలు మెడికల్లో సర్జరీ అనే పదాన్ని తీసుకుని వచ్చిన మహానుభావుడు సుశ్రుతుడండి. అప్పట్లో ఎటువంటి ఎనస్థీసియస్ లేకపోయినా సరే, సో మనిషికి ఎటువంటి పెయిన్ లేకుండా బ్రెయిన్ని సర్జరీ చేశారంటే ఒకసారి ఆలోచించండి. అప్పట్లో మన ఆయుర్వేదానికి ఉన్న పవర్ ఏంటి, మన ఆయుర్వేదిక్ అంటే మన ప్రకృతిలో ఉండే ప్రతి అంటే ప్లాంట్ కూడా మనకి ఎంతో వరం అండి. సో దాని యొక్క గొప్పతనాన్ని తెలుసుకుని ఈయన మన అప్పట్లో ఈ మెడిసిన్స్ ట్యాబ్లెట్లు ఏవి లేవు, అలాంటి పరిస్థితుల్లో కూడా ఈయన అంత పెద్ద మిరాకిల్స్ చేశారంటే వండరే కాదు చెప్పండి ఫ్రెండ్స్. అలాగే మొట్టమొదటి ఆయుర్వేదిక్ యూనివర్సిటీ కూడా అంటే మెడికల్ యూనివర్సిటీ కూడా మన ఇండియాలోనే తయారైందండి. ధన్వంతరి యూనివర్సిటీ అండి, ధన్వంతరి ఆయుర్వేద కళాశాల. ఒకసారి ఆలోచించండి, మన ఇండియన్ సైన్స్కి ఎంత పెద్ద గౌరవం ఉందో, ఎంత పెద్ద టెక్నాలజీ. మనం ఇది మనకు తెలియదు. ఈ మధ్యకాలంలో చాలా మంది చెప్తుంటారు రకరకాల కబుర్లు, అంటే అనుకుంటే తప్పుగానండి, రకరకాల మాట్లాడుతుంటారు. నేను ఒక పర్సన్కి కలిసాను, ఆయన అంటారు సరే అయితే ఇలాగైతే ఇన్ని కోట్లు పెట్టేసి డాక్టర్లు ఎందుకు అయిపోవాలండి, ఇంజనీర్లు ఎందుకు అయిపోవాలండి, ఆయుర్వేదాలు అంత పవర్లో ఉంటాయి అని అంటే, అది ఆ పవర్ని మనకి తెలియకుండా చేసేసారండి. తిరిగి మళ్ళీ దాన్ని మనం పైకి తేవడం కోసం మన ఇండియన్ గవర్నమెంట్ చాలా కృషి చేస్తుంది. ఫ్యూచర్లో ఆయుర్వేదిక్ సర్జన్స్ కూడా మనకి రాబోతున్నారండి. ఇది అంటే నెక్స్ట్ జనరేషన్ చూస్తారు. ఇండియన్ గవర్నమెంట్ అంత దీనిగా దానికోసం ఫోకస్ పడుతుంది. సో అవన్నీ మనం తర్వాత మాట్లాడుకు ముందు మన కోసం మనం తెలుసుకుందామండి. అలాగే గణితంలో జీరో కనుగొన్నది కూడా మన ఇండియానే. అసలు చదరంగం వైకుంఠపాలని కనిపెట్టింది కూడా మన ఇండియానండి. విలు విద్యలో మార్షల్ ఆర్ట్స్ ఇవన్నిటికీ కూడా స్వర్గధామం మన ఇండియానండి. చంద్రుడికి భూమికి ఉన్న దూరాన్ని కొలిచిన మొట్టమొదటి వ్యక్తి కూడా మన ఇండియానేనండి. ఒకసారి ఆలోచించండి ఫ్రెండ్స్. ప్రపంచానికి హిందూ, బౌద్ధ, జైన, సిక్కు మతాలకి జన్మభూమి మన ఇండియన్. అంటే ఇప్పుడు ఏవైతే మనం ఇంగ్లీష్ లాంగ్వేజెస్ అనుకున్నాం, గ్రీకు, లాటిన్ భాషలు ఇవన్నిటికన్నా ముందే మనం అంటే సమాజానికి ఎంతో పెద్ద నాలెడ్జ్ని ఇచ్చామండి. అంత పెద్ద సంస్కృతి మన ఇండియన్ అండి. సో అంత పెద్ద
అంటే తక్షశిల యూనివర్సిటీ మన ఇండియాదండి, నలంద యూనివర్సిటీ మన ఇండియాది. అంటే ప్రపంచంలోనే మొట్టమొదటి యూనివర్సిటీస్ కూడా మొదలుపెట్టిన దేశం ఏ దేశం అంటే మన ఇండియా అండి. ప్రపంచంలోనే మొట్టమొదటి హాస్టల్ ఫెసిలిటీ కూడా మొదట పెట్టింది ఎవరంటే మన ఇండియన్స్ అండి. గురుకులాలు. అసలు హాస్టల్ అంటే ఎవరికి తెలియని రోజుల్లో కూడా మనం గురుకులాలు అంటే ఉంచేవారండి. అప్పుడు చూస్తే గురువుల దగ్గరికి స్టూడెంట్స్ వెళ్ళేవారు. రాముడు, కృష్ణుడు వీళ్ళందరూ కూడా గురుకులాలకు వెళ్ళి చదువుకునే వాళ్ళండి. సో అంత పెద్ద సైన్స్, అంత పెద్ద టెక్నాలజీ మనలో ఉన్నది. సో ఫీల్ ప్రౌడ్ లైక్ ఎన్ ఇండియన్ అండి. ఫస్ట్ మనం మన ఇండియన్గా అంటే ప్రౌడ్గా ఫీల్ అవ్వాలండి ఫస్ట్. ఇంత పెద్ద చరిత్ర మనకుంది, కానీ ఆ చరిత్రని దాసేసి కొంతమంది మరి అవన్నీ మనం వద్దు. సో మన వరకు మనం దాగిన నిజాలని తెలుసుకోవడం వరకు మనం ప్రయత్నం చేద్దామండి. సో ఓకేనండి. సో ఫస్ట్ ఒక ఇండియన్గా మనం ప్రౌడ్ ఫీల్ అవ్వాలండి. చూడండి, ఫాదర్ ఆఫ్ మెడిసిన్ మహర్షి చరక, అలాగే ఈయన సుశ్రుతకి చూడండి మన ఇండియాలో ఎన్ని కాలేజెస్ ఉన్నాయి, మెడికల్ కాలేజెస్. ఏ ఒక్క కాలేజీలో కూడా ఈయన బొమ్మ కూడా కనిపించదండి. కానీ ఆస్ట్రేలియా మెల్బోర్న్ యూనివర్సిటీలోన సుశ్రుతకి ద ఫాదర్ ఆఫ్ సర్జరీ అని ఒక స్టాట్యూ ఆయనది తయారు చేసి అక్కడ పెట్టి ఆయన్ని ఆరాధించడం జరుగుతుంది. అది మన ఇండియా తలకు చరిత్ర ఫ్రెండ్స్. అది గొప్పతనం మన ఇండియాకి. ఇప్పటికైనా సరే మనం కొంచెం కొన్ని నిజాలు తెలుసుకోవాలి. సో ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వాళ్ళు మొదలు పెట్టారంటేనండి, ఆయుర్వేదాన్ని బేస్ చేసుకుని మొదలు పెట్టారు. అంత పెద్ద అంటే సైన్స్ అనేది ఆయుర్వేద అండి. సో ఆయుర్వేద దేనిపైన పనిచేస్తుందంటే 3 దోషాలని ఇది చేసి ఆయుర్వేదాన్ని సృష్టించారండి. వాత, పిత్త, కఫ అండి. ఈ 3 దోషాల వలన మన శరీరంలో ఎన్ని ప్రాబ్లమ్స్ రైజ్ అవుతాయి అవన్నీ కూడా ఈ 3 దోషాల్లోనే చెక్ చేస్తారండి. ఈ 3 దోషాలు క్లియర్ చేసుకుంటే మన శరీరంలో ఉండే అన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా క్యూర్ అయిపోతాయి. సో ఈ 3 ఎప్పుడైతే ఇన్బ్యాలెన్స్ అవుతాయో, వాటి బ్యాలెన్స్ తప్పుతాయో, వాత, పిత్త, కఫ దోషాలు అవి ఏర్పడతాయి. అప్పుడు మన శరీరంలో 180 రకాల డిసీజెస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ 180 రకాల డిసీజెస్లోన మనం చూసుకున్నట్లయితే 28% డిసీజెస్ అన్ని కూడా కఫ్ రిలేటెడ్ డిసీజెస్ అండి. ఇక 46 to 50% డిసీజెస్ ఏవైతే ఉన్నాయో పిత్త డిసీజెస్, అలాగే 80% డిసీజెస్ ఏవైతే ఉన్నాయో వాతకు సంబంధించిన డిసీజెస్ వస్తాయి. సో ఒకసారి ఆలోచించండి. ఇంత సైన్స్ ఇంతవరకు ఎవరికి కూడా తెలియదండి. డాక్టర్లకు కూడా తెలియదు వాత, పిత్త, కఫ అంటే ఎవరికి. అంటే ఏదో ఈ ఎల్లోపతిలు అంటే ఆయుర్వేదాలు అనేస్తుంటారు, కానీ ఒకటి తెలిస్తే అంత ఇది చేసి వచ్చా అంటారు. కానీ ఇదే నాడి అండి. సో ఇప్పుడు డాక్టర్లు స్టెథోస్కోప్ పట్టక ముందే మన ఇండియన్స్ నాడి పట్టి చెప్పేసేవారండి, నీకు ఈ ప్రాబ్లం ఉన్నది బాబు, నీ హెల్త్ ప్రాబ్లం ఉన్నది అనేసి. దట్ ఈజ్ కాల్డ్ అవర్ సైన్స్ అండి, యాన్సియంట్ సైన్స్. సో అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాం, మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ ఎప్పుడైతే ఈ ఆయుర్వేదాన్ని ప్రమోట్ చేయడం కోసం వచ్చిందో, ఫస్ట్ మన దేశ చరిత్ర ఆయుర్వేదం కొన్ని గొప్పతనం తీసుకొని మన వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్కి ఒక ఆయుర్వేద తలకు దీన్ని పంపించనమాట. మనం అంటే ఆయుర్వేద కూడా ఒక పెద్ద సైన్స్ అని నిరూపించుకోగలిగామండి. అప్పుడు ఆయుర్వేదకి, లేకపోతే అప్పటి వరకు కూడా ఆయుర్వేదకి ఎవరు కూడా ఇచ్చేసేవారు కాదు. సో కాబట్టి ఈరోజు ఆయుర్వేదాన్ని మనం ప్రమోట్ చేయడానికి అవకాశం దొరికింది. సో ఫస్ట్ మనకి తెలియాలి ఏంటంటే, ఫస్ట్ మనం హెల్తీగా, హ్యాపీగా, వెల్తీగా ఉండాలి అంటే మనం ఫస్ట్ మన ఆయుర్వేదాన్ని మనం యూజ్ చేసుకోవాల్సిన అవసరం ఉందండి. ఎవరికో మనం ఇస్తాం. బిజినెస్లోకి వచ్చామంటే కంపెనీ చెప్తుంది బిజినెస్ అనేది మీరు ఎవరికో ప్రోడక్ట్ అమ్మడం అనేది సెకండరీ. ఫస్ట్ మీ కుటుంబంలో మీ హెల్త్ని కాపాడుకోండి. ఎందుకంటే ఇప్పుడు అందరూ కూడా 99% పాపులేషన్ ఈరోజు ఏదో ఒక ప్రాబ్లంతో ఉన్నారు మన దేశంలో.
ముందు దాన్ని క్యూర్ చేసుకోండి అని చెప్తుంది మన కంపెనీ. సో ఫస్ట్ మన ప్రొడక్ట్స్ ఏంటి అనేది మనం తెలుసుకుందామండి. సో మన ప్రొడక్ట్స్ అన్నీ కూడా కంప్లీట్ ఆయుర్వేదిక్ అండ్ జెన్యూన్ ప్రొడక్ట్స్ అండి. టుడేస్ మార్కెట్ ప్లేస్ పరిస్థితి చూసుకుంటే, ఈరోజు మార్కెట్ని మనం చూసుకుంటే ఇంత జెన్యూన్ ప్రోడక్ట్ అనేది మార్కెట్లో ఎక్కడ కూడా రాదు. మార్కెట్లో ఎన్నో కంపెనీలు ఉన్నాయి ఆయుర్వేద, కానీ ఏది కూడా ప్యూర్ అంటే జెన్యూన్ ప్రోడక్ట్ అయితే తయారు చేస్తుంది అది మన ఇండియాలో అమ్మదండి. వాళ్ళు ఫారెన్ ఎక్స్పోర్ట్ చేస్తారండి. కానీ మనం కంప్లీట్గా మన ఇండియాకి అది ప్రమోట్ చేస్తున్నాం. సో ఫస్ట్ ఎందుకు మన ప్రోడక్ట్ అంత జెన్యూన్ అని మనం తెలుసుకోవాలంటే 11 యూనిక్ క్వాలిటీస్ ఉన్నాయండి. యాజ్ పర్ అంటే ఆయుర్వేద మార్కెట్లో మనం ఆయుర్వేద ప్రొడక్ట్స్ ప్రమోట్ చేయడానికి 11 యూనిక్ క్వాలిటీస్ మన ప్రొడక్ట్స్లో ఉన్నాయండి. సో ఆ 11 యూనిక్ క్వాలిటీస్ తెలుసుకుందామండి. అందరు రెడీనా? ఈరోజు చాలా మంది అనొచ్చు, ఎందుకు మీ ప్రోడక్ట్ అంత రిజల్ట్ అంటే ఈ క్వాలిటీస్ ఉండబట్టి మనం అంత మంచి రిజల్ట్ తీసుకోగలుగుతున్నాం. సో ఫస్ట్ క్వాలిటీ అండి, వీ హ్యావ్ మేడ్ గోల్డెన్ క్యాప్సూల్స్ అండి. గోల్డెన్ వెజ్ క్యాప్సూల్స్ మనం తయారు చేస్తున్నాం. మన ప్రోడక్ట్ అంతా కూడా వచ్చేది గోల్డెన్ వెజ్ క్యాప్సూల్స్తో వస్తుందండి. మార్కెట్లో ఏ క్యాప్సూల్ మీరు తీసుకోండి, ఏ కంపెనీ క్యాప్సూల్ తీసుకోండి, అది నాన్ వెజ్ క్యాప్సూల్ వస్తుందండి. అర్థమైందా ఫ్రెండ్స్? సో మార్కెట్లో ఎన్నో ప్రోడక్ట్స్ మీరు చూస్తారు, ఏ ప్రోడక్ట్ కూడా గోల్డెన్ వెజ్ క్యాప్సూల్తో ఏ కంపెనీ కూడా ఇవ్వదండి. ఓన్లీ వన్ అండ్ ఓన్లీ కంపెనీ గివ్స్ గోల్డెన్ వెజ్ క్యాప్సూల్, దట్ ఈస్ ఎంఐ లైఫ్ స్టైల్. నిజంగా మనం గర్వంగా ఫీల్ అవ్వాలండి. వెజ్ క్యాప్సూల్, చాలా మంది క్యాప్సూల్స్ వేస్తుంటారు, చాలా మంది రకరకాల హెల్త్ ప్రాబ్లమ్స్ చెప్తుంటారు, నేను నీస్ తిన్ను అది తిన్ను అంటారు, కానీ వాళ్ళు వేసే క్యాప్సూల్ అంతా కూడా నాన్ వెజ్జే. కానీ ఇక్కడ మనం ఇచ్చేది కంప్లీట్ వెజ్ క్యాప్సూల్స్ ఇస్తామండి. సో వెజ్ క్యాప్సూల్స్కి ఎందుకు అంత ప్రత్యేకత అంటేనండి, వెజ్ క్యాప్సూల్ యూజ్ చేయడం వలన కంటెంట్ అనేది తక్కువ మాయిశ్చర్ కంటెంట్తోని అది ఎక్కువ కాలం అంటే ఎక్కువ రోజులు ఉండడానికి యూజ్ఫుల్ ఉంటుంది. తొందరగా అది బ్యాక్టీరియా వైరస్లు అటాక్ చేయదు. అలాగే ఇంకొకటి ఏంటంటే 45 degrees అంటే వేడిలో కూడా తట్టుకునే కెపబిలిటీ అనేది వెజ్ క్యాప్సూల్కి ఉంటుందండి, నాన్ వెజ్ క్యాప్సూల్స్కి ఉండదండి. కనుక మనం వెజ్ క్యాప్సూల్స్ని ప్రొవైడ్ చేస్తున్నాం, అందుకే 3 years వ్యాలిడిటీ మనం ఇవ్వగలుగుతున్నాం అండి. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే సెకండ్ ఏంటంటే వి ఫాలో API IH రిఫరెన్స్ రూల్స్ అండి. ఏంటి API IH? ఇప్పుడు ఎల్లోపతిలో ఏదైతే మెడికల్కి అంటే సైన్స్లో ఒక గ్రంథం ఉంటుంది, ఒక బుక్ ఉంటుంది, ఆ బుక్ని బేస్ చేసుకుని ఆ ఫార్ములాస్ బేస్ చేసుకునే అక్కడ ప్రోడక్ట్ అనేది తయారవుతుంది. సో మనకి కూడా అదే బుక్ ఉన్నది, దట్ ఈస్ కాల్డ్ ద ఆయుర్వేదిక్ ఫార్మకోపీ ఆఫ్ ఇండియా. సో ఈ బుక్ని బేస్ చేసుకునే మనం మన ప్రోడక్ట్ని డిజైన్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో దీంట్లో ఏదైతే ఫార్ములేషన్స్ ఉన్నాయో అవన్నీ కూడా మనం ఇది చేసి డిజైన్ చేయడం జరుగుతుంది. సో ఈ బుక్ రాసింది కూడా ఎవరు అంటే మన సైంటిస్ట్ అండి. ఎవరండి? డాక్టర్ DB అనంత నారాయణ గారండి. ఈ ఆయుర్వేదిక్ ఫార్మకోపీ ఆఫ్ ఇండియాని రాశారు. సో ఇంతకుముందు మనకి చరక సంహిత ఎన్నో రకాల బుక్స్ ఉన్నాయి, వాటిని తీసి స్టడీ చేసి వాటిలో నుంచి ఉండే గొప్పతనాన్ని అనమాట మనకి బుక్ రూపంలో తయారు చేసి ఇవ్వడం జరిగిందండి. అటువంటి సైంటిస్ట్ ఈరోజు మన కంపెనీకి అడ్వైజర్ అండి. సో అలాగే మనం నెక్స్ట్ థర్డ్ చూసుకుంటే అండి, వీ టేక్ నావల్ కాంబినేషన్ అండి. మన ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అంటే ఏవైతే కాంబినేషన్ ఉందో క్వాలిటీ కాంబినేషన్ని మనం యూజ్ చేస్తాం కాబట్టి ఈరోజు మన ప్రోడక్ట్ అంత రిజల్ట్ ఇస్తుందండి. సో అలాగే ఇంకొకటి చూసుకుంటేనండి, వీ ఫాలో ఫింగర్ ప్రింట్ టెస్ట్స్ అండి. మనం ఫింగర్ ప్రింట్ టెస్ట్లు యూజ్ చేస్తామండి. ఏంటి ఫింగర్ ప్రింట్ టెస్ట్ అంటే, ఇక్కడ మనకి ఏదైతే ప్రోడక్ట్ డిజైన్ అవుతుందో అది సైంటిఫికల్లీ టెక్నికల్లీ అన్ని విధాలుగా అది సరిపోయేలా ఒక ఫింగర్ ప్రింట్ తీసుకుంటారండి. ఎవరైతే ఆ ఫార్ములా తయారు చేస్తారో వాటి తాలూకా క్వాంటిటీ ఏదైతే ఉందో ప్రతి బ్యాచ్లో కూడా సేమ్ క్వాలిటీ వస్తుంది,
సేమ్ క్వాంటిటీ వస్తుంది, సేమ్ రిజల్ట్ వస్తుంది. దట్ ఈస్ కాల్డ్ ఫింగర్ ప్రింట్ టెస్ట్ అండి. సో అదే క్వాలిటీ తీసుకుంటాము, అదే క్వాలిటీ అదంతా కూడా ఏంటంటే మెషినరీ టెక్నాలజీ అనమాట. ఆ మెషిన్కి దీన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది టెక్నాలజికల్ పరంగా. సో మనం ప్రోడక్ట్ ఏదైతే ఉందో ఒకవేళ ఎక్స్ట్రా వేసేసినా సరే దానికి కావాల్సిన క్వాలిటీ అదే తీసుకుంటుందండి. దట్ ఈస్ ద అంటే మెయిన్ పవర్ ఆఫ్ దిస్ ప్రోడక్ట్ అండి. సో నెక్స్ట్ మనం చూసుకుంటే మన ప్రోడక్ట్ ఏవైతే ఉన్నాయో కంప్లీట్ హై క్వాలిటీ హెర్బ్స్తో మనం తయారు చేస్తాం. మార్కెట్లో హెర్బ్స్ దొరుకుతాయి కానీ హై క్వాలిటీ, ఎందుకంటే రిజల్ట్ కావాలంటే హై క్వాలిటీ కావాలి. కానీ చాలా కంపెనీస్ ఆయుర్వేద అంటే ఆయుర్వేద కానీ హై క్వాలిటీ ప్రోడక్ట్ అంటే హెర్బ్స్ యూజ్ చేయదు. మనం కంప్లీట్ హై క్వాలిటీ హెర్బ్స్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఇన్నోవేటివ్ టెక్నిక్ ప్రాసెస్ని మనం యూజ్ చేస్తామండి. కంప్లీట్గా అది ఎక్కడ తయారవుతుందంటే మనకి సాచురేషన్ అండ్ తైలపాక అనే పద్ధతిని మనం యూజ్ చేస్తామండి. సాచురేషన్ అంటే జల్లెడి పద్ధతి అండి. సో జల్లెడి పద్ధతి ద్వారా మనం క్వాలిటీ హెర్బ్స్ని పౌడర్ తీయాలి. అవన్నీ కూడా అంత క్వాలిటీ పౌడర్ తీయడానికి జల్లెడి పద్ధతిని యూజ్ చేస్తాం. అలాగే తైలపాక మనకి ఏదైతే ఆయుష్వాస్ ఇంకా కవచ్ ప్రెస్ ఏవైతే ఉన్నాయో తైలపాక దీన్ని బేస్ చేసుకుని మనం దాన్ని యూజ్ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ మన ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఇంటర్నేషనల్ లుక్లో మన ప్యాకేజ్ ఉంటుందండి. మన ప్యాకేజ్ చూస్తే అన్ని కంపెనీస్ కన్నా డిఫరెంట్ లుక్ ఉంటుంది. కారణం ఏంటంటే ఆ క్వాలిటీ మెయింటైన్ మనం చేయగలుగుతున్నాం. ఇంకా నెక్స్ట్ మనం చూసుకుంటే అండి, మనం ఏవైతే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయో మనకి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అన్నీ కూడా ఆయుష్ సర్టిఫికేషన్ పొందిన యూనిట్స్లో మనం తయారు చేస్తున్నాం. చూడండి, మన ప్రోడక్ట్కి ఆయుష్ సర్టిఫికేట్ అని కాదండి, మన మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్కి కూడా ఆయుష్ సర్టిఫికేషన్ ఉందండి. ఆ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ముల్తానీ ల్యాబ్స్ అండ్ సూర్య హెర్బల్స్ అండి. చాలా మంది మీకు అడిగితే చెప్పొచ్చు మీరు, మేము ముల్తానీ ల్యాబ్స్లో మా ప్రోడక్ట్ని డిజైన్ చేస్తున్నాం, సూర్య హెర్బల్స్లో మా ప్రోడక్ట్ని డిజైన్ చేస్తున్నాం. ఇవి 100 సంవత్సరాల చరిత్ర ఉన్న కంపెనీస్ అండి. సో మనకి ఏదైతే బ్రిటిషర్స్ రాకముందే ఈ కంపెనీస్ ఉండేవి. సో అటువంటి కంపెనీస్లో మన ప్రోడక్ట్ని డిజైన్ చేయడం జరుగుతుంది. సూర్య హెర్బల్ లిమిటెడ్, అలాగే ముల్తానీ ల్యాబ్స్ అండి. ఇక నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితేనండి, ఇండియా టాప్ లీడింగ్ సైంటిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనతో కలిసి వర్క్ చేస్తున్నారు. ఈరోజు ఏపీఐ ఏదైతే ఉందో ఆ ఏపీఐ బుక్ని రాసిందే డాక్టర్ డిబి అనంత నారాయణ గారు అండి. సో అటువంటి సైంటిస్ట్తో మనం ప్యానెల్తో మనం పనిచేస్తున్నాం. సో ఫీల్ ప్రౌడ్ అండి. ఇక నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితేనండి, డాక్టర్ డిబి అనంత నారాయణ గారు, ఈయన ఏంటి గొప్పతనం అంటే 48 years ఆఫ్ ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ ఉంది ఈయనకి. సో ఈయన గోల్డ్ మెడలిస్టు బీఫార్మ్స్ అండ్ ఫస్ట్ క్లాస్ అండ్ ఎంఫార్మసీలో ఉన్న, అలాగే డైరెక్టర్ ఈయన ఏదైతే ఉందో ఆర్ఏ రెగ్యులేటరీ అఫైర్స్ యూనివర్సిటీ అంటే హిందుస్థాన్ యూనిలివర్స్కి ఈయన డైరెక్టర్గా వర్క్ చేశారు. R&D డిపార్ట్మెంట్లో ఈయన ఒక డైరెక్టర్గా వర్క్ చేశారు. 10 years ప్లస్ ఈయనకి ర్యాన్బ్యాక్సీ ఎక్స్పీరియన్స్ ఉంది, డాబర్ ఎక్స్పీరియన్స్ ఉంది. అలాగే ఈయన ఫార్మర్ మెంబర్ ఆఫ్ ఏపీఐ కమిటీ అండి. ఏపీఐ కమిటీలో ఈయన ఒక మెంబర్గా వర్క్ చేశారు. అలాగే ఈయన ఒక సైంటిఫిక్ ప్యానెల్లోనే ఒక ఎక్స్పర్ట్ ప్యానెల్ ఫస్సీ బోర్డులో కూడా ఈయన ఒక మెంబర్ అండి. అలాగే ఈయనకి ఎన్నో అవార్డ్స్, ఎన్నో రివార్డ్స్ ఉన్నాయి. ఈయన మన దేశం కోసం ఎన్నో అంటే కొన్ని బుక్స్ కూడా రాయడం జరిగింది, పబ్లికేషన్ కూడా చేయడం జరిగింది ఆయుర్వేదకు సంబంధించి. సో అటువంటి పవర్ఫుల్ సైంటిస్ట్ ప్యానెల్తో మనం కలిసి వర్క్ చేస్తున్నాం. ఇది మనకి తెలియాలండి. అలాగే డాక్టర్ కేసి గౌండెన్ గారండి, ఈయన పిహెచ్డి ఐఐటి ముంబై నుంచి చేశారు. ఈయనకి కూడా 45 years ఎక్స్పీరియన్స్ ఉంది. హిందుస్థాన్ యూనిలివర్ ఏదైతే ఉందో మనకి ప్రోడక్ట్స్ ఉన్నాయో, మీరు ఏ ప్రోడక్ట్స్ చూడండి, మ్యాక్సిమం ప్రోడక్ట్స్ హిందుస్థాన్ యూనిలివర్తోనే ఉంటాయండి. సో అటువంటి హిందుస్థాన్ యూనిలివర్లో 20 years ఎక్స్పీరియన్స్ ఉంది డాబర్ బల్సారాతో కలిసి. అలాగే ఈయన మనకి ఏవైతే పర్సనల్ కేర్ ప్రోడక్ట్స్ రేంజ్ ఉన్నాయో అవన్నీ కూడా ఈయన సైంటిఫిక్ దీంతో మనకు ప్రోడక్ట్ ఇప్పుడు ఫెయిర్ అండ్ లవ్లీ మనం ఎవరైతే వాడుతున్నామో ఆ ఫెయిర్ అండ్ లవ్లీ తయారు చేసింది ఈయనేనండి. ఈరోజు మన కోసం ఫెయిర్నెస్ క్రీమ్ని తీసుకొని వచ్చారండి.
ఒకసారి ఆలోచించండి, ఎంత పెద్ద పెద్ద సైంటిస్టులు, ఎంత గొప్ప గొప్ప సైంటిస్టులని మనం అక్వైర్ చేసుకున్నాం. అలాగే ఈయన డాక్టర్ ఎస్కే శర్మ గారు, ఈయన కూడా చైర్మన్ ఫస్సీ బోర్డుకి, అలాగే మినిస్టర్ ఆఫ్ హెల్త్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఈయన ఒక సైంటిఫిక్ రీసెర్చ్ పర్సన్ అండి. అలాగే న్యూట్రాసిటికల్ ప్రోడక్ట్స్ మనకి ఏవైతే ఉన్నాయో, సో న్యూట్రాసిటికల్ ప్రోడక్ట్స్ అన్నిటికీ కూడా ఈయనే అడ్వైజర్ అండి. సో అటువంటి పర్సన్తో మనం కలిసి పనిచేస్తున్నాం అండి. సో అలాగే మనకి బెస్ట్ హెల్త్ కేర్ బ్రాండ్ 2019లో మనకి రావడం జరిగింది. అలాగే 2022లో కూడా బెస్ట్ హెల్త్ కేర్ బ్రాండ్ మనకే వచ్చిందండి. అలాగే 2024లో కూడా బెస్ట్ హెల్త్ కేర్ బ్రాండ్ అవార్డు మనకే వచ్చిందండి. ఒకసారి ఆలోచించండి, ఎంత పెద్ద చరిత్ర మన ప్రోడక్ట్స్కి ఉన్నదనేది. సో ఇది మన ప్రోడక్ట్స్ అండ్ మన ఏదైతే కంపెనీ తాలూకా ఏదైతే ఇది ఉందో, సో మన ప్రొడక్ట్స్కున్న క్వాలిటీస్, మన ప్రొడక్ట్స్కున్న గొప్పతనం అండి. సో ఈ 11 యూనిక్ క్వాలిటీస్ ఉండబట్టి ఈరోజు ఇండియాలో నెంబర్ 1గా మనం నడుస్తున్నాం. సో మిగిలినవి రేపు మనం మాట్లాడుకుందాం. ఇక్కడి వరకు అందరికీ క్లియరా కాదండి? సార్ క్లియర్ సార్, వండర్ఫుల్. సో మిగిలింది రేపు మనం మాట్లాడుకుందాం. ఒక్కొక్క మిగిలిన ప్రోడక్ట్స్ కోసం రేపు మనం స్టార్ట్ చేద్దామండి. ముందు మనకి తెలియాలి ఏంటి, మనం ఏంటి, మన కంపెనీ ఏంటి, మన ప్రోడక్ట్స్ రేంజ్ ఏంటి, మన బిజినెస్ ఏంటి అంత ముందు మనకి తెలియాలి. అందుకోసమే ఇన్ఫర్మేషన్ పెట్టడం జరిగింది. సో రేపు మన ప్రోడక్ట్స్ ఏంటి, మిగిలినవన్నీ కూడా తెలుసుకుందామండి. సో విష్ యూ ఆల్ ది బెస్ట్ అందరికీ కూడా. రేపు ఎవరైతే మిగిలిన వాళ్ళు ఉన్నారో అందరికీ కూడా పిలవండి, ప్రతి ఒక్కరికి. ఇంకా మీ టీంలో ఉండే ప్రతి ఒక్కరు కూడా అటెండ్ అయ్యేటట్లు యూజ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. జై హింద్, జై మై లైఫ్ స్టైల్. థ్యాంక్ యూ అండి. Thank you, sir. Great information. Thank you, sir. Thank you so much, sir. 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 Thank you, sir. Excellent information, sir.